జయ శ్రీమన్నారాయణ. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాము. ఉగాది సందర్భంగా ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ సంవత్సరంలో ముందుగా మనం తెలుసుకునేది నవనాయకుల యొక్క ఫలములు, వారి స్థానములు. ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి కూడా సూర్యభగవానుడే, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ విధముగా నవనాయకుల యొక్క స్థానం మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గోచార ఫలములు, ఏ రాశి ఏ నక్షత్రము వారి యొక్క ఫలములు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోకి అశ్విని 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తిక 1 పాదములు కూడా మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అయిన గురుడు 2-3 స్థానంలో సంచరిస్తున్నాడు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఎట్టి లోటుపాట్లు కూడా కలగవు. వీరికి అన్ని విధంలో కూడా తగిన ఆదాయం చేతికి అందుతుంది. వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. ఈ పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా టొరంటో, కెనడా సమయానికి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. చేసుకునేటువంటి పరిహారాలన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది గమనించవలసినది. ఈ అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం అంతే మేషరాశిలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా సోమవారం వీరికి మంచి సమయం. ఏమాత్రం కూడా అవకాశం ఉన్నంత మటుకు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకోండి. సోమవారం పూట శివాలయాల్లో కానీ ఇంట్లో కానీ రుద్రాభిషేకములు చేయించుకోండి. అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తరువాత వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఆదాయం బాగుంది కానీ గౌరవాదులలో కూడా చిన్న ఇటువంటి ఇబ్బందులు. ఒకళ్ళు పొగిడితే ముగ్గులు తిడతారు. ధనం ఉంది కాబట్టి తిడతారు అనుకోండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండుట, రాహుకేతువులు 4, 10 స్థానంలో శుభంగా ఉండుట వలన జీవితంలో వీళ్ళకి మంచి సమయం ఇది. వాళ్ళు ఏదైతే సరే తలపిస్తారో ఆ కార్యం ఖచ్చితంగా జయం పొందుతుంది. పట్టిందల్లా బంగారం అంటారు కదా, అటువంటి పరిస్థితి ఉన్నది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళ మీద జాతక ప్రభావం బాగుండడం వలన కొద్దిగా సంఘంలో వీళ్ళంటే ఈర్ష్య, ద్వేషాలు కలిగే సూచనలు ఉన్నాయి. అందుకని కొద్దిగా నరఘోష లేకుండా ఉండేటట్టు చూసుకోండి. మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క పూజలలో పాల్గొనండి. హనుమాన్ చాలీసా చేసుకోండి. ఆయన యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అప్పుడు ఈ నరఘోష మనకి కలగకుండా ఉంటుంది. అట్లా ఇక మనం మిథున రాశిలోకి వెళ్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఇందాక చూసారు కదా, వాళ్ళకి ఆదాయ వ్యయాలు బాగున్నాయి కానీ రాజపూజ్య అవమానాలు బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి అవి కూడా బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకు కూడా మంచి సమయము. ఏదైతే కార్యక్రమం తలపిస్తారో వీళ్ళు అనుకునే దానికంటే కూడా ఇంకా తొందరగా, ఇంకా పరిపూర్ణంగా
పర్ఫెక్ట్గా జరిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా సరే మంచి ఉద్యోగాలకి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రాశి వాళ్ళలో ఉంటే చక్కటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం ఇది. కొద్దిగా యుక్తులతో కూడినటువంటి ఆలోచన కలిగి వాళ్ళు విజయం సాధిస్తారు. వీళ్ళకి కూడా శనివారం పూట ఆంజనేయ స్వామికి అర్చన, అలాగే సోమవారం పూట పరమేశ్వరికి అభిషేకం కూడా చేసుకుంటే మంచిది. శివుడికి ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన చేసుకోండి. ఇక మీదట మనం కర్కాటక రాశి, పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజభోజ్యం 7, అవమానం 3. వీళ్ళకి కూడా ఉన్నతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. మంచి లాభదాయకంగా ఉంటుంది. ఏవైనా సరే రుణాలు ఉంటే తీరిపోతాయి ఈ రాశి వాళ్ళకి. చక్కటి మాట్లాడే విధానం బాగుండి, వాక్చాతుర్యంతో ఉండి వాళ్ళు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆ మాటగారితనంతో నెగ్గుకి రాగలిగినటువంటి సమయం ఇది. ఏదైనా సరే నూతన కార్యక్రమాలు ప్రారంభింపదలిస్తే ఇది మంచి సమయము. వాళ్ళు చక్కగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు ఈ రాశి వాళ్ళు. వీళ్ళకి అన్ని విధాలుగా కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. చక్కగా శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. ఆయనకి అభిషేకాల కార్యక్రమాలలో పాల్గొనండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. శనివారం పూట వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన పూజ చేసుకోవడం వలన, ఆయన యొక్క అనుగ్రహం వలన మీకు మంచి సమయం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాడు. తదుపరి సింహరాశి, మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము ఈ సింహరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఫలితములు కొంచెం నెగిటివ్గా ఉన్నాయి, కానీ వీరికి ఉన్నటువంటి పట్టుదల నేర్పరితనంతో వాటిని అధిగమించి శుభ అశుభ మిశ్రమంగా కొంచెం మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ యొక్క సామర్థ్యాలకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ అవి గుర్తించడానికే సమయం పడుతుంది. వాటిలో కొంచెం జాగరూకతతో ఉండి కొంచెం తెలివిగా నడుచుకుంటే ఈ రాశి వాళ్ళు మంచి సమయాన్ని లీడ్ చేస్తారు. వీళ్ళకి మంగళవారం, శనివారం కూడా పూజ చేసుకోవడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి. మంగళవారం, శనివారం సింధూరార్చన, తమాలార్చన, అలాగే హనుమాన్ చాలీస పారాయణ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. తదుపరి కన్యారాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కూడా కన్యారాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 7. ఈ రాశి వాళ్ళకి, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా మంచి సమయం ఇది. కళత్రకారకుడైనటువంటి గురుడు 10లోనూ, శని బలీయంగా ఉన్నాడు. కావున అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితం గడుపుతారు వీళ్ళు. విద్యా అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. విద్యలో ఉన్నత స్థానాన్ని మంచి యూనివర్సిటీలో చూస్తున్న వాళ్ళైతే మంచి యూనివర్సిటీల్లో మీకు అనుకున్నటువంటి దాంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళైతే మంచి స్థానాలలో మీకు ఉద్యోగాలు వచ్చే సూచనలు కూడా వీటిలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయంగా ఉంది. వీళ్ళకి రాహుకేతుల స్థానం వలన నరఘోష ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. వీళ్ళకి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఆ పరమేశ్వరికి అభిషేకం చేయించుకోండి. ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి తులారాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. వీళ్ళకి
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీళ్ళకి అందరికన్నా కూడా కొంచెం దైవబలం అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఏ కార్యక్రమాలైనా సరే ఎంతో సామర్థ్యంతో పూర్తి చేస్తారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఏ కార్యక్రమమైనా సరే చక్కగా మధ్యలో వస్తున్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి చక్కగా పూర్తి చేస్తారు. వీళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయం. ధనపరంగా, సంపత్తు పరంగా కూడా మంచి సమయం ఇది. చక్కగా మీరు శనివారం పూట నవగ్రహ ఆరాధన చేసుకోండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఎటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి, అలాగే అవకాశం ఉంటే ఆ శనివారం పూట వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేసుకోండి. మీకు మంచి శుభమైనటువంటి సమయం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 5. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానాలలో, వాహనాధిపతి, భూగృహస్థానాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నారు. రాహుకేతువుల యొక్క స్థానములు కూడా చాలా బాగున్నాయి. అన్నపానీయాలకి వాహనాలు కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు, ఈ రాశి వాళ్ళకి వాహన యోగం ఉంటుంది ఈ సంవత్సరం. భూ సంబంధితమైనటువంటి ఇల్లు కానీ అలాంటివి కూడా, భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసే సమయం, ఇల్లు తీసుకునేటువంటి సమయం. వీళ్ళు కొంచెం నరఘోష ఎక్కువగా ఉంది. నవగ్రహ ఆరాధన, నవగ్రహ పూజ, హోమము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోండి. నవగ్రహ సంబంధించినటువంటి జప, హోమ, తర్పణాదులు లాంటివి చేయించుకోండి. అవకాశం ఉంటే ఇక్కడ, లేదంటే మీ స్వస్థలం ఇండియాలో కూడా చేయించుకోవచ్చు. ఏదైనా సరే మీ ఊర్లో ఉండేటువంటి దేవాలయాలు, పాత దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాలకి ఏదైనా సరే పోషణ, అక్కడ ఏది అవకాశం ఉంటే అది, ఏది అవసరం ఉంటే అది ఆ దేవాలయానికి చేయండి. చక్కగా ఆ స్వామి యొక్క మీ ఊర్లో ఉన్నటువంటి, మీ స్వగ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి చేస్తే చాలా మంచిది. తదుపరి ధనస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనస్సు రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. గురు, శని, రాహువులు బలంగా ఉండడం వలన రాజయోగము అనుభవిస్తారు. వీళ్ళందరికీ వీళ్ళకి రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గోచార ఫలములు కొంచెం ఆదాయ వ్యయాల, రాజపూజ్య అవమానాలు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, ఈ రాశి ఉండేటువంటి గ్రహముల యొక్క స్థానాన్ని బట్టి వీళ్ళకి మంచి సమయంగా చూపిస్తోంది. వీళ్ళకి కూడా ఏదైతే కార్యక్రమాన్ని తలపిస్తారో పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఆ కార్యక్రమంలో వీళ్ళు దిగ్విజయం పొందుతారు. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయము. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సాంఘికంగా కూడా వీళ్ళు మంచి స్థానాన్ని పొందుతారు. ఏదైనా గృహంలో మార్పులు చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. అలాగే నూతన హౌస్ పర్చేస్ చేయాలనుకుంటే ఇది మంచి సమయం. ఈ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. వీళ్ళు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోండి. చక్కగా అభిషేకం చేయించుకుని సింధూరార్చన, తమాలార్చన, అలాగే ఆంజనేయ స్వామికి కదలీఫల నివేదన కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మంగళవారం, శనివారం చేయించండి. తదుపరి మకర రాశి. వీళ్ళకి మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు కూడా ఈ మకర రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5.
ఈ రాశి వాళ్ళకి గ్రహబలం బాగుంది. శని యొక్క రాశి ఏనాటి శని దోషం కూడా పూర్తిగా తొలగిపోయింది. వీళ్ళకి కూడా గోచార ఫలంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మంచి వృద్ధి చెందేటువంటి సమయం ఈ రాశి వాళ్ళకి. చక్కగా ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మారకండి, ఆ ఉద్యోగాన్ని కొనసాగించండి. ఇంకొంచెం పై స్థానానికి వెళ్తారు. మంచి గ్రోత్ ఉంటుంది ఈ సంవత్సరం మీకు. అనవసరంగా ఎవరైనా మాటలైనా విని వేరే వ్యవహారాలు చేయడానికి కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్న వాటిని మనం వృద్ధి చేయడానికి చూడండి. కొంచెం మీ వృద్ధి బాగుంటుంది కనుక నరఘోష ఉంది. నరఘోష పోవడానికి గురువుగారి యొక్క అనుగ్రహం కలగాలి మనకి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి మంగళవారం పూట పూజ చేసుకోండి. అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువుగారు కావచ్చు, లేదా టీచర్లు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేయండి. ఊర్లో ఉంటే, దగ్గరలో ఉంటే చక్కగా స్వయంగా వెళ్ళి వాళ్ళకి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ లాంటివి సమర్పించి వాళ్ళని సంతోషపెట్టండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందండి. దత్తాత్రేయుడి యొక్క పూజ చేసుకోండి. దక్షిణామూర్తి పూజ చేసుకోండి. ఆ గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని, పెద్దలంటే మనకి ఏదైతే ఇది మంచిది, ఇది చెయ్యండి, ఇది చేయొద్దు అని చెప్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. రామానుజుల వారు కానీ, శంకరాచార్యుల వారు కానీ వాళ్ళకి నమస్కరించండి. అలాగే చదువు చెప్పినటువంటి టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయండి. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి వాళ్ళ ఇండియాలో ఉండి చేయలేకపోతే మీ వాళ్ళ చేత చేయించండి. వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళు ఆనందం పొందితే మీరు వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉన్నది వీళ్ళకి. శని యొక్క రాశి వల్ల కావడం వలన ధర్మకార్యాలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఎక్కువ ధర్మ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి. చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండియా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇండియా వెళ్ళే సూచనలు అవకాశాలు ఉంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించండి. రాహుకేతువుల యొక్క పూజ చేసుకోండి. అలాగే శనీశ్వరుడికి పూజ చేసుకోండి. నవగ్రహాలకి పూజ చేసుకోండి. శనికి తైలాభిషేకాలు చేసుకోండి. శనివారం పూట అవకాశం ఉంటే ఉపవాసం చేసి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. ఆయనకు పూజ చేసుకుంటే శని ప్రభావం మనకి తగ్గుతుంది. అలాగే శనివారం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా ఈ మీనరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే 12వ స్థానంలో రాహువు వలన ఈ సమయం కొంచెం పరీక్ష కాలంగానే ఉంటుంది ఈ సంవత్సరం. కొన్నిసార్లు మనం బాగా కష్టపడినా సరే మనం ఆశించినంత ఫలితం దక్కదు. కానీ వీళ్ళకి చాలా ఓర్పు ఎక్కువ, చక్కగా శ్రద్ధ ఉంది, చేసేటువంటి పని మీద ఆసక్తితో ఉంటారు. అటువంటి లక్షణాలను మీరు అస్సలు వదులుకోకుండా ఓపికగా ఉండి ఈ కొద్దిగా ఉండేటువంటి కష్ట సమయాన్ని మీరు దాటగలిగితే చాలా చక్కగా ఉంటుంది. తర్వాత
ఆ పరీక్షా సమయాన్ని కొంచెం మనోనిబ్బరంగా ఎదుర్కోండి. మంచి స్థానాన్ని పొందుతారు. మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నంత మటుకు కూడా రాహుకేతువులకి పూజ చేయించుకోండి, అలాగే శనికి పూజ చేసుకోండి, జప హోమాలు చేయించుకోండి. వీలున్నంత మటుకు ఇండియాలో చేయించుకున్నా పర్వాలేదు. కానీ అలాగే మంగళవారాల పూట ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి. అలాగే ఎంత అవకాశం ఉంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ పరమేశ్వరికి, శివుడికి అభిషేకం చేయించుకోండి. ఈ దోషాలు కొన్ని తొలగిపోతాయి. మనకు ఉండేటువంటి సామర్థ్యంతో మన కార్యక్రమాలని మనం చక్కగా నిర్వర్తించుకునేటువంటి అవకాశాన్ని, బలాన్ని, శక్తిని ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. ఈ రాశి ఫలాలన్నీ కూడా గోచార ఫలములు అంటారు. సాధారణంగా ఉండేటువంటి గోచార ఫలములు మనం ఈ సంవత్సరంలో ఉండేటువంటి మనం తెలుసుకున్నాం. పూర్తి ప్రభావం పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే పూర్తి మన జాతకం చూస్తేనే కానీ తెలియదు. అది అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం జాతకాలు చూపించుకోవడం తప్ప సాధారణంగా ఉండేటువంటి గోచార ఫలములు మనకి ఈ ఈ పంచాంగ శ్రవణలో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా మనం కొద్దిగా ఒక 2-3 రాశుల వాళ్ళకి అటు ఇటుగా ఉన్నా సరే ఓవరాల్గా బాగుంది. అందరికీ కూడా చక్కగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత అవకాశం ఉంటే అంత సర్వీస్ చేయండి. దేవాలయాలలో వాలంటీర్ చేయండి. అక్కడ సమయం గడపండి. కొద్దిగా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఫైనాన్షియల్గా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అలాగే జాబ్ లాస్ కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా మార్పులు వచ్చి అంతా కూడా మెల్లగా సెట్ అవుతుంది. ఈ సమయంలో మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి. మన దగ్గర $10 ఉంటే $10 ఉంటే $1 సర్వీస్కి ఉపయోగించండి. ఫుడ్ బ్యాంకుల్లో కానీ ఎవరైనా సరే మన వాళ్ళకే చేయాలని ఏం లేదు. ఎవరు ఆకలితో ఉంటే వాళ్ళకి ఫుడ్ బ్యాంకులు ఉంటాయి అక్కడ డొనేట్ చేయండి. లేదు మనకి ఇండియాలో డొనేట్ చేయండి. ఎంత అవకాశం ఉంటే అంత. డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే మన శరీర శ్రమ ఉంటే అది ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకని దేవాలయాలలో వాలంటీర్ చేయండి. లేదా స్కూల్స్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన సర్వీస్ చేయడానికి మనం కష్టం ఇంకొకరికి హెల్ప్ అయ్యే విధంగా చూడండి. దేవాలయాలు ఎందుకు అంటున్నానంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం కాబట్టి దేవాలయాలు అంటున్నాను. మన డబ్బుని సర్వీస్లో డొనేట్ చేయండి. అది ఈ ఫుడ్ బ్యాంకులు వాటికి ఇచ్చి అవకాశం ఉన్నంత మటుకు ఎవరికి ఇక్కడ అవకాశం ఉందో అవసరం ఉందో వాళ్ళ అవకాశాన్ని మనం తీర్చగలిగితే మనం ఇక్కడ దేనికి వచ్చాము, ఈ దేశం నుండి వచ్చాం అనే దానికి మనకి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు అవి వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ మన ఓవరాల్గా అంతా బాగుంటుంది. అందరికీ కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలి. రానున్నది శ్రీరామనవమి. ఆ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కూడా మనందరికీ కూడా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.